హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. ఈరోజు వ్లాగ్ ఏంటంటే హెయిర్ కట్ వ్లాగ్. మా అక్క నేను ఎప్పటి నుంచో హెయిర్ కట్ చేయిద్దామని చెప్పి ప్లాన్ చేసుకున్నాం, బట్ అదైతే పోస్ట్పోండ్ అవుతూనే వచ్చింది. కొంచెం బిజీ స్కెడ్యూల్ వల్ల టైం అయితే కుదరలేదు. ఫైనల్లీ ఒక రోజు అయితే ప్లాన్ చేసుకుని ఇంకా సెలూన్కి అయితే వెళ్ళాం మేము. అక్కడ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో, హెయిర్ కట్ రిజల్ట్ ఎలా వచ్చిందో మొత్తం మీకు చూపిస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇంకా మేమైతే జామీ సెలూన్కి వచ్చాం. ఇది గాజువాక్లో ఉంది. ఇంకా లోపలికి అయితే ఎంటర్ అయిపోయాం. అంబియన్స్ అయితే సూపర్గా ఉంది, నీట్ అండ్ క్లాసీ లుక్. ఫస్ట్ అయితే మా అక్క హెయిర్ కట్ స్టార్ట్ చేసింది. ఎందుకంటే షార్ట్ హెయిర్ కట్ రిజల్ట్ ఎలా వస్తుందో చూద్దామని. బికాస్ నాది లాంగ్ హెయిర్ కదా, సో నేను తర్వాత డిసైడ్ చేద్దాం అనుకున్నా. సో ఇంకా ఫస్ట్ అక్క అయితే హెయిర్ కట్ చేయించుకున్నారు. అండ్ ఆల్సో వాళ్ళు మన ఫేస్ షేప్ బట్టి మనకి ఏ హెయిర్ కట్ బాగుంటుందా అని చెప్పి వాళ్ళు చెప్తారు. సో ఫైనల్లీ మా అక్క హెయిర్ కట్ అయితే అయిపోయింది. ఇక్కడ హెయిర్ డ్రై చేస్తున్నారు. మా అక్క అయితే క్లియర్గా చెప్పింది హెయిర్ బౌన్సీగా ఉండాలి, కొంచెం వాల్యూమ్ ఎక్కువగా కనిపించాలని. సో అతను కూడా హెయిర్ కట్ అలానే చేశారు. స్టెప్ బై స్టెప్ ట్రిమ్మింగ్, ఇంకా హెయిర్ని బాగా సెట్ చేశారు. అండ్ ఆల్సో బ్లో డ్రై అయ్యాక కూడా ఫినిషింగ్ టచ్ ఇచ్చారు. రిజల్ట్ అయితే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. ఇది మా అక్క ఫైనల్ లుక్ అన్నమాట. చాలా నీట్గా వాల్యూమ్ ఎక్కువలా కనిపించింది. సో ఇంకా నేను కూడా ఫిక్స్ అయిపోయా, చాలా బాగా చేశారు కదా, ఇంకా నేను కూడా చేయించుకుందామని. బికాస్ నాకు అయితే హెయిర్ ఫాల్ చాలా చాలా ఎక్కువ ఉంది. ఎప్పటి నుంచో నాకు హెయిర్ ఫాల్ కంటిన్యూస్గా అవుతూనే ఉంది. సో నేను కూడా అనుకున్నా ఇంకా హెయిర్ కట్ చేయిద్దాము అని చెప్పి. అండ్ ఆల్సో నేను హెయిర్ కట్ చేయించి చాలా ఇయర్స్ అయిపోయింది. ఇంకా నా టర్న్ అయితే వచ్చింది. వాళ్ళైతే నాకు ఫెదర్ కట్ ట్రై చేయండి, మీ ఫేస్కి బాగుంటుంది అని అన్నారు. నేను ఒకసారి ఆలోచించాను, బికాస్ కొన్ని ఇయర్స్ బ్యాక్ ఆల్రెడీ సేమ్ హెయిర్ కట్ చేయించుకున్నా. అప్పుడు నాకైతే చాలా నచ్చింది. సో అగైన్ మళ్ళీ ఓకే అని చెప్పా. బట్ హెయిర్ కట్ స్టార్ట్ అయ్యాక కొంచెం బాధగా అనిపించింది, నా లాంగ్ హెయిర్ని మిస్ అవుతా అని. కానీ మా అక్క పక్కనే మోటివేషన్ ఇచ్చింది, పర్లేదులే హెయిర్ మళ్ళీ గ్రో అయిపోతుంది, ఇప్పుడు న్యూ లుక్ అయితే ఎంజాయ్ చెయ్యని చెప్పి. సో నేను ఇంకా ఆ ధైర్యంతో హెయిర్ కట్ అయితే చేయించాను. బట్ లోపల ఒక చిన్న భయం ఉంది. అంటే మా డాడీ నాకు చెప్పారు మరీ హెయిర్ కట్ చేయించొద్దు అని చెప్పి. బికాస్ తనకి లాంగ్ హెయిర్ చాలా ఇష్టం మా డాడీకి. బట్ నేను ఇంకా ఈ డెసిషన్ ఎందుకు తీసుకున్నానంటే నాకు హెయిర్ ఫాల్ కూడా చాలా ఎక్కువ ఉంది అని. హెయిర్ కట్ అట్లీస్ట్ ఇయర్కి ఒకసారైనా చేయించాలి. సో హెయిర్ అనేది మంచిగా గ్రో అవుతుంది. అండ్ స్ప్లిట్ ఎండ్స్ కూడా ఎక్కువైపోయాయి చాలా. సో అందుకే నేనైతే హెయిర్ కట్ అయితే చేసా. మీకు ఎలా అనిపించిందో చెప్పండి, లైక్ నాకు లాంగ్ హెయిర్ బాగుందా, షార్ట్ హెయిర్ బాగుందా అని చెప్పి. బట్ నాకైతే షార్ట్ హెయిర్ కూడా చాలా నచ్చింది. కొంచెం నాకు నేనే కొత్తగా అనిపించాను స్టైలిష్ లుక్లో. సో నాకు షార్ట్ హెయిర్ కూడా అంటే రిగ్రెట్ అయితే ఏం లేదు, బికాస్ హెయిర్ అనేది మళ్ళీ గ్రో అయిపోతుంది మనం సరిగ్గా కేర్ తీసుకుంటే. ఫైనలీ నా హెయిర్ కట్ అయితే అయిపోయింది. బ్లో డ్రై కూడా ఫినిష్ చేశాక లుక్ అయితే నాకు పర్ఫెక్ట్గా సెట్ అయింది. నాకు పర్సనల్గా చాలా నచ్చింది షార్ట్ హెయిర్ కూడా. బట్ లాంగ్ హెయిర్ని కొంచెం మిస్ అవుతున్నా అనే ఫీలింగ్ అయితే ఉంది. బట్ ఇట్స్ ఓకే, అప్పుడప్పుడు మన హెయిర్ మీద కూడా మనం కేర్ అయితే తీసుకోవాలి కదా. ఇదైతే నా ఫైనల్ లుక్ అన్నమాట. నేను మిర్రర్లో చూసాక నాకు బాగా సాటిస్ఫాక్షన్ వచ్చింది. మా అక్క లుక్ కూడా సూపర్గా సెట్ అయింది. అలా కొన్ని క్యూట్ క్లిప్స్ తీసి మీకు కూడా చూపించాలనిపించింది. సో గాయస్, మీకు ఈ వ్లాగ్ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ ఆల్సో హెయిర్ స్టైల్స్ గురించి, లేకపోతే మీకు నచ్చిన స్టైల్స్ గురించి కూడా షేర్ చేయండి. ఐ హోప్ నా న్యూ హెయిర్ స్టైల్ మీకైతే నచ్చిందని అనుకుంటున్నా. నెక్స్ట్ వ్లాగ్లో ఇంకా ఇంట్రెస్టింగ్ కాంటెంట్తో కలుద్దాం. అప్పటి వరకు స్టే ట్యూన్ గైస్, టేక్ కేర్, బై బై, సీ యు ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.